నమస్తే సార్. కాంగ్రెస్ 6 పథకాలని ఏవైతే అనౌన్స్ చేసి అది అధికారంలోకి వచ్చిందో అందులో ఒకటి మహిళలకు ఫ్రీ బస్ తప్ప మిగతా ఏవి అమలు చేయలేదండి. ఇప్పటివరకు రైతు బంధు 15,000 ఇస్తామన్నారు. 1 ఇయర్ నుంచి రైతు బంధు అనేది లేదు అంటారు. మిగతా పథకాలు అన్నీ కూడా వాళ్ళు చెప్తున్నామని మేము చేస్తున్నామని చెప్తున్నారు, కానీ అది ప్రజల వరకు అయితే చాలా తక్కువ పర్సంటేజ్లో వచ్చింది. ఇంకా అవి కాకుండా వేరే పేర్లు మార్చడము, విగ్రహాలు మార్చడము అనవసరంగా ఇవి ఖర్చులండి. అవి కాకుండా ప్రజలకు అవసరమైనవి వాళ్ళ హామీలు నిలబెట్టుకోవడము అవి చేస్తే బాగుంటుంది అభిప్రాయం. మీరు ఏం చేస్తుంటారు సార్? నేను ఒక ఎంప్లాయీనండి. ఇప్పుడు ఎంప్లాయ్కి ఉద్యోగాలు ఫస్ట్ తారీఖే పడుతున్నాయి అంటారా? శాలరీస్ అంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో వస్తున్నాయండి, మిగతా డిపార్ట్మెంట్స్లో తెలియదు. ఇంతకుముందు అయితే కొన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చేటి, కొన్ని డిపార్ట్మెంట్స్కి వచ్చేటి కావు, లేట్ వచ్చేటి. ఇప్పుడు మన అదేమంటే అంగన్వాడీ వాళ్ళకు ఉండేవో వాళ్ళకి లేట్ వచ్చేటి, మరి ఇప్పుడు వాళ్ళకి ఎలా వస్తున్నాయో తెలియదు. బట్ కొన్ని డిపార్ట్మెంట్స్కి అయితే ఇస్తురంట. ఇంతకుముందు లేట్ వచ్చేటి, ఇప్పుడు కొద్దిగా వస్తున్నాయి అంటే తొందరగా వస్తున్నాయండి. ఇప్పుడు ఎంప్లాయ్గా మాట్లాడుకుంటే సార్, ఒకప్పుడు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఫస్ట్ తారీఖు జీతాలు ఇయ్యక బ్యాంకులకు సివిల్ స్కోర్ కూడా పోతుండే కదా. వాళ్ళు ఏదైనా లోన్స్ ఉన్నప్పుడు ఆ టైంకు మనకు శాలరీ పడకపోతే అది ఆటోమేటిక్గా మైనస్ అయ్యేదని సివిల్ స్కోర్ పోయేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలా ఏం లేదు కదా. ప్రతి ఫస్ట్ తారీఖు మనకి జీతం పడుతుంది కదా ఎంప్లాయీస్. కొన్ని డిపార్ట్మెంట్స్కి అయితే వస్తున్నాయి, ఇంకా నాకు పర్టికులర్గా టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ గురించి తెలియదు. కొన్ని డిపార్ట్మెంట్కి అయితే వస్తున్నాయి ఫస్ట్ తారీఖు. ఇది చూసుకుంటే ఉద్యోగులకు ప్రమోషన్స్ రొటీన్గా ఇస్తున్నారా? ప్రమోషన్స్ ఆటోమేటిక్గా డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉంటే ప్రమోషన్స్ వస్తాయండి. కానీ పీఆర్సీ కమిటీ వేస్తామన్నారు. ఇంకా పీఆర్సీ కమిటీ కేసీఆర్ ఒక పీఆర్సీని 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎంప్లాయీస్కి రాకుండా చేసేసిండు. ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ఇంకొక పీఆర్సీ అయిపోయింది, కమిటీ వేస్తామన్నారు. ఆ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది తెలియదు. ఇంకా వీళ్ళు కూడా సేమ్ కేసీఆర్ టైంలో డిలే చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం అసలు మార్చాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు ఉన్నది బాగానే ఉండేది, దాన్ని మార్చి దాన్ని ఏదో మేమేదో చేద్దాం అన్నాం. కానీ బట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ విగ్రహానికి ఈ విగ్రహానికి అక్కడ చాలా లాస్ట్ టైం విగ్రహంలో అమ్మవారి చాలా బాగుండే, తెలంగాణ తల్లి బాగుండే. బట్ ఇప్పుడు అంతా డిఫరెంట్. మీకు ఈ విషయం తెలుసా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం మొట్టమొదట కేటీఆర్ ఆలోచన, అది కేటీఆర్ గారు పెట్టింది. ఈ ఐడియా మొత్తం కేటీఆర్ గారిది. కానీ తర్వాత మళ్ళీ దాన్ని రివార్డిఫై చేసి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు. దాన్ని ఇప్పుడు తీసి మళ్ళీ మొట్టమొదటి విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కరెక్టే అండి. ఆ విగ్రహాల కోసం కాకుండా విగ్రహాలతో ఏముంది, ఒకటి పెట్టారు, ఒక డిజైన్ చేశారు, ఇచ్చారు, అయిపోయింది. ప్రజలకు కావాల్సింది చేయాలి. కానీ విగ్రహాలు వాళ్ళు చేంజ్ చేశారని మేము చేంజ్ చేయడం, మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు, కేటీఆర్ వచ్చి మేము వచ్చినాక మళ్ళీ మేము చేంజ్ చేస్తామంటారు. దీనివల్ల ప్రజల ధనం వేస్ట్ అయిపోతుంది, కానీ ప్రజలకు వచ్చేది ఏం లేదు కదా. సో పబ్లిక్ కావాల్సినవి చేయండి. వాళ్ళు చేశారని మేము చేంజ్ చేయడం, వీళ్ళు చేంజ్ చేశారని మళ్ళీ వాళ్ళు వచ్చాక వాళ్ళు చేంజ్ చేయడం, అది కాదు. ఇప్పుడు ఇంకో 4 సంవత్సరాలు ఉంది కదా, చూస్తారంటారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటుందో? చూస్తారు కదా, 5 ఇయర్స్కి వాళ్ళకు ప్రజలు 5 ఇయర్స్ కోసం వాళ్ళకు ఛాన్స్ ఇచ్చారు. 5 ఇయర్స్లో వాళ్ళు మంచిగా చేసి నిరూపించుకుంటే నెక్స్ట్ టైం వస్తుంది. లేదు వాళ్ళు హామీలు అయితే ఇచ్చారో నిలబెట్టుకోకపోతే నెక్స్ట్ టైం రాదు గవర్నమెంట్. నమస్తే భయ్యా. हाँ भैया नमस्ते। आपका नाम क्या है? इरफान। इधर तेलंगाना में रेवंत रेड्डी सरकार 1 साल हो गई ना, और कांग्रेस है पे, तुम क्या बोलते? देखो कांग्रेस पार्टी रहे तक अच्छा है, अब तक भी है अच्छा है। तो आने फ्यूचर में और डेवलपमेंट्स होना, बहुत सारे डेवलपमेंट्स होना, जैसा कि आईटी रिटर्न्स में, आईटी डिपार्टमेंट्स में जैसा कि केटीआर सर करे, वैसे ही उसी तरह से काम बहुत सारे लोगों को जॉबलेस बहुत ज़्यादा हो गया। अभी जॉबलेस नहीं होना, जॉब सिक्योर्स होना। गवर्नमेंट एम्प्लॉइज़ हर चीज़ में एक एक करके प्रॉब्लम आ रहा बहुत सारा। हाँ, रोड डेवलपमेंट्स नहीं है, पहले वो आना अच्छा काम बहुत सारे होना है, मगर वो वादे करे मगर धीरे धीरे करके आ रहा है, मगर बहुत टाइम क्यों लग रहा? मतलब डिपेंड है कि ना, तब तक 4 इयर्स तक फिर तुम जिताना, फिर तुम काम करते हो, तो ऐसा नहीं होता। लाइक एग्जाम्पल 1 ईयर कंप्लीट हो गया, 1 ईयर में ऑलमोस्ट पूरा कंप्लीट होना था काम, मगर नहीं हुआ अभी तक काम। डिपेंड बोलने के बाद, वादा करने के बाद 1 ईयर का टाइम था, उतने कंप्लीट पूरा होना था, पूरे वादे जितने होना था पूरा कंप्लीट करना था। टाइम अभी तक बहुत हो गया, अब आगे फिर हाइड्रा लेके आए, लोग नेगेटिव थिंग में आ गए। नेक्स्ट टाइम केसीआर बोल रहे, अगर अभी भी चांस है रोहित अन्ना, सॉरी रेवंत रेड्डी अन्ना, अभी भी तुम्हारा मौका है, चांस है तुम्हारे को, और 4 साल है, 1 साल में अगर अच्छा डेवलपमेंट करे तो आगे तुम्हारा फ्यूचर है, सबके लिए अच्छा है, सब लोग के लिए डेवलपमेंट होगा। नहीं तो पूरा हाई सोने से भी कांग्रेस भरोसा उड़ जाता, पूरा भरोसा उड़ जाता। नहीं तो नेक्स्ट केसीआर बोलते, नेक्स्ट केसीआर। अगर सपोज नेगेटिव 1 ईयर तक अभी और लोग देखेंगे कांग्रेस पार्टी को, अगर अच्छा करेंगे काम
तो नेक्स्ट कांग्रेस रहेंगे, नहीं रहेगा तो पूरा डेवलपमेंट पूरा फिर नेक्स्ट केसीआर ही जाएगा। सब लोग ऐसे ही बोले। यही पूरा सबका माइंडेड पूरा डिवाइड हो गया। एक जब केसीआर रहे जब कि रोहित रेवेंद्र रेड्डी आना को लाना बोल के प्लान था, सब लोग ऐसे ही प्लान करके लेके आए, मगर उस तरीके से काम नहीं हुआ। पूरा हर वो चीज़ एक एक चीज़ का तहकीकात करना, किसको क्या दे रहे हर वो चीज़ का गवर्नमेंट का काम नहीं। पूरा हर वो चीज़ प्राइवेट रहने गवर्नमेंट रहने या ट्रैवलिंग रहने हर एक को प्रॉब्लम आ रहा। अभी जिस प्रेजेंट बोल रहा हूँ, हम लोग ट्रैवलिंग बस से ट्रेन से करते थे, फिर भी अब छोड़ दे के हम लोग बाई रोड कार से आ रहे हैं। क्यों? ये बसेस का प्रॉब्लम ज़्यादा हो गया। हाँ, बसेस कम हो गए, डेवलपमेंट्स कम हो गया। हाँ, बसेस फ्री रहे तो लेडीज़ के लिए बसेस अलग रखना। हाँ, फ्री दे रहे, ओके, फ्री दे रहे तो एक कितने की लोग अमाउंट दे के आ रहे हैं, तो उसको लोग खाली ठहर के जा रहे हैं, तो व्हाट इज़ द यूज़ दैट? हाँ, आप लोग अच्छे बोलते सर, और क्या बोलते हैं, रेवंत रेड्डी सरकार अच्छा करते को नेक्स्ट टाइम रेवंत रेड्डी सर, और नहीं तो फिर केसीआर। भरोसा दिलाए, हाँ भरोसा दिलाए, हम ये देते वो देते। वो इलेक्शन आता, इलेक्शन के सामने देते देते बोलते, उसके बाद नहीं देते, फिर उन्हें हट जाते, फिर दूसरा सीएम बैठता। ऐसा नहीं, आप इलेक्शन के अंदर करना कोसा भी काम, तो क्या है हर कोई आपको वोट डालते करते। अब तुम वोट के सामने मैं देता मैं करता, 1 साल तो हो गया, फिर बोलते बोलते ये 4 साल भी चले आते। अच्छी बोलते सर, पूरा लोग ऐसे सोच रहे तो बहुत अच्छे हैं। థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరన్న? రాజశేఖర్. ఏం చేస్తుంటారు ఇక్కడ హోటల్లో చేస్తాను. హోటల్లో చేస్తారా? ప్రతిరోజు చూస్తుంటారు ఈ చేవల నుంచి వికారాబాద్ పోయే ప్రయాణికులు ఈ రోడ్డు సమస్యల గురించి వీటి గురించి ఎలా ఉందంటే ఇక్కడ రోడ్డు సమస్య? చాలా ఘోరం అన్న. ఎందుకని? ఎందుకంటే పెద్దగా రోడ్లు మంచిగా లేవు, విశాలంగా లేవు, చిన్న చిన్న రోడ్లు, ఎక్కువ ట్రాఫిక్ వల్ల ఇదైపోతుంది, పబ్లిక్ మస్తుగా తిప్పలు పడుతున్నారు. రోడ్డు ఇది పెద్దగా చేయడానికి శాంక్షన్ అయింది అంటూ వింటున్నాం, నిజమేనా? ఏమో అన్నారు కానీ ఇంకా శాంక్షన్ అయితే అంటున్నారు కానీ ఇంకా ఎప్పుడైతే తెలియదు. ఈ మధ్య ఇక్కడ ఇక్కడ నుంచి వికారాబాద్ వెళ్ళే రూట్లో చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది, చాలా మంది చనిపోయినారు, 8 మంది దగ్గర అని విన్నాం. ఈ మధ్య చెవెల్లో జరిగిందంట అన్న. చెవెల్లో జరిగిందంటే మస్తు మంది దగ్గర 30 మంది దాకా చనిపోయారు అని చెప్పారు. అది మీడియాలో గిట్ల వచ్చిందంట, మేమే చూడలే, విన్నా నేను ఇక్కడ చెవెల్లో సైడ్లో. ఈరోజు బి ఉదయం ఒక యాక్సిడెంట్, కారు నుంచి ఒక బైకు, ఆయన స్మార్ట్లో డెడ్ అయిపోయిందంట. ఈరోజు చెవేల సైడ్లో ప్లేస్ చిలుకూరేమన్నారు, చిలుకూరు. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? శేఖర్ గౌడ్. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్. ఏం బిజినెస్ సార్? రియల్ ఎస్టేట్. ఎలా ఉంది సార్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ చూసుకుంటే? ఇప్పుడు హైడ్రా అని చెప్పారు కదా, దానివల్ల చాలా వరకు రియల్ ఎస్టేట్ నష్టపోయిందని విన్నాం, ఏమంటారు? 100% నష్టపోయింది. దానివల్ల ఉపయోగం ఏం లేదు, దానివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ ఉపయోగం లేదు. ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ డల్ అయిపోయింది అంటారా? అడిగాను అదే. ఇది చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1 year అయింది కదా సార్. రైతుల గురించి, స్టూడెంట్స్ గురించి, అలాగే ఇప్పుడు ప్రజల గురించి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంట? ఏం చేసిండో ఆయనకే తెలియాలి. ఏం చేసిండు ఆయన? 5 గ్యారెంటీలు అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు, రుణమాఫీ అన్నాడు. ఏం చేసిండు? 22,000 కోట్లు రుణమాఫీ చేసిన, ఇంతవరకు ఎవరు చేయని విధంగా. వచ్చిన వాళ్ళు రాళ్ళు రాలేదు. విడతల వారిగా చేశా అంటున్నారు. చేసినప్పుడు చూద్దాం. రేపు జనవరి నుంచి కూడా ఇంకా మిగతా కొత్త పథకాలు కూడా అమలు చేస్తా అన్నారు కదా. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇంకా 3 గ్యారెంటీలు కూడా చేస్తా అంటున్నారు. ఏ గ్యారెంటీ పూర్తి చేయలే ఆయన, అవేం పూర్తి చేస్తాడో చూద్దాం. సార్ ఇప్పుడు మీకు కరెంటు బిల్లు ఉచితం అంటే ఉచితం 0 అవుతుందా సార్? వచ్చేటోళ్ళకి వస్తుంది, నాకు రావట్లేదు. ఎందుకంటే దరఖాస్తు చేశారా సార్? చేశాం. మరి ఇది చూసుకుంటే గ్యాస్ 500 రూపాయలకు వస్తుంది అంటారా సబ్సిడీ? వచ్చేటోళ్ళకి వస్తుంది, రానోళ్ళకి రాలేదు. మరి పోయినసారి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది అంటారు? పర్వాలేదు. ఇద్దరిలో మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 7 ఏడాది పాలన చూసుకుంటే ఎలా ఉందంటారు? చూడాలి ఏం చేస్తాడో. ఇంకా 4 సంవత్సరాలు చూస్తారు. సంవత్సరాల్లో ఏం చేస్తాడో చూడాలి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ప్రణయ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్లో ఎంప్లాయీ. ఇప్పుడు చూసుకుంటే జాబ్స్ ఎలా ఉన్నాయంటారు సార్ మన తెలంగాణలో? ఎప్పుడు ఈయన విధంగా 60,000 ఉద్యోగాలు ఇచ్చారు కదా రేవంత్ రెడ్డి గారు. అవును, ముందు టైంలో కేసీఆర్ ఉన్నప్పుడు కూడా అంత ఇవ్వలేడు. 1 year తర్వాత ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు రేవంత్ గారు 1 year లోపే ఇవ్వడం అనేది చాలా గ్రేట్. అవును, చాలా గ్రేట్. రీసెంట్గా చూస్తే ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా జాబ్స్ ఇవ్వడం జరిగింది కదా. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ ఐ థింక్. అంటే అందరికీ జాబ్ కల్పించే విధంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని మీ ఉద్దేశం? అవునవును.
మరి ఇలా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఆల్రెడీ గ్రూప్ వన్ ఒకసారి ఆల్రెడీ రద్దు అయింది. ఒకసారి ఏమో పేపర్ లీక్ వల్ల, రెండోసారి ఏమో మళ్ళీ రద్దు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ ప్లాన్ చేస్తా అంటున్నారు? రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్లీ ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు విఫలమైందంటారా? విఫలమైంది. ఎందుకంటే వాళ్ళే ఎమ్మెల్యేలు వాళ్ళే ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే వాళ్ళు ఆ గ్రూప్స్ అనేది ఖరాబ్ చేసుకున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్ట్రిక్ట్గా కండక్ట్ చేసి ప్రతి ఒక్కటి ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా అందరికి జాబ్స్ వచ్చే విధంగా చేస్తున్నారు. అందరు జాబ్ ఉద్యోగం అంటే ఇప్పుడు తెలంగాణని నిరుద్యోగ వృత్తి లేకుండా చేయడం రేవంత్ రెడ్డి గారి పాలన అంటారా? అవును, పాలన ప్రజల మీద దృష్టి పెట్టుకున్నాడు. ఏ పొలిటికల్ మీద అది కాకుండా ప్రజలకు సాయం కలగాలని ఆయన తన వ్యక్తం చేస్తున్నాడు. మరి ఇలా చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలలో మీ కుటుంబంలో అంటే ఇప్పుడు 3 ప్రవేశపెట్టారు కదా, 3 అందుతున్నాయి అంటారా? మీ ఇంట్లో మహిళలకు బస్సు ఉచితం కానీ, గ్యాస్ కానీ, అలాగే 500 రూపాయలకి ఉచిత కరెంట్ కానీ? ఉచిత కరెంటు ప్రతి ఒక్కటి ఆ 3 ఖచ్చితంగా జరుగుతున్నాయి. మా కరెంట్ బిల్లు 0 వస్తున్నది, మిగతా అన్నీ కూడా ఈక్వల్. గ్యాస్ డబ్బులు పడుతున్నాయి 400, గ్యాస్ పడుతున్నది, కరెంట్ బిల్ 0 వస్తుంది. ఆయన అనుకున్నట్టు చేస్తున్నాడు. 1 ఇయర్లో ఇంత చేయడం అంటే చాలా ఇంప్రూవ్మెంట్ కదా. ఇంత అంటే షార్ట్ టైంలో అంత గ్రేట్ ఆపర్చునిటీ చేస్తున్నాడు అంటే చాలా గ్రేట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ రైతులకి 22,000 కోట్లు రుణమాఫీ జరిగింది కదా, ఇంకా కూడా విడతల వారీగా చేస్తా అంటున్నారు. అయినా కూడా తెలంగాణలో చాలా మంది ప్రజలు ఇంకా రేవంత్ రెడ్డి ఏం చేయలేరు, ఇంకా ఏం మొదలు పెట్టలేరు అంటున్నారు. దానిపై మీ మాట? అంటే పార్టీ పరంగా అంటే పార్టీకి ఇప్పుడు బీఆర్ఎస్కి కాంగ్రెస్ కానీ అంటే ఒకరు మంచి చేస్తారంటే చెడు ఖచ్చితంగా ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఆయన మంచిది చేయాలని కోరుతున్నాడు, ఎవరి మీద దృష్టి పడతలేడు. ఆయన ఇచ్చిన గ్యారెంటీ ఖచ్చితంగా చేస్తాడు. ఇంకా మాకు నెక్స్ట్ పోలీస్ నోటిఫికేషన్లు ఉన్నాయి. ఇప్పుడు రైల్వే ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. ప్రతిదీ చేస్తున్నాడు, ప్రతిదీ రన్ అవుతుంది. అంటే షార్ట్ 1 ఇయర్లో ఇన్ని ప్రాసెస్ కేసీఆర్ టైంలో జరగలేదని నేను అంటున్నాను. చాలామందికి ఈ బస్సు ఉచిత ప్రయాణం కానీ, అలాగే కరెంటు కానీ, అండ్ ఈ గ్యాస్ కానీ ఇవన్నీ అవసరం లేదు, జనాలకు కావాల్సింది వేరే అని అడుగుతున్నారు. జనాలు కావాల్సినవి ఇచ్చినాయి కదా. కరెంటు ఒకప్పుడు కరెంటు అంటే అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఎట్లా కట్టుకుంటారు? కరెంట్ బిల్లు కట్టుకోలేరు కదా, ట్యాక్స్ అవన్నీ కట్టుకోలేరు కదా, ట్యాక్స్ అవన్నీ కట్టలేరు కదా. దీని ద్వారా ప్రజలకు కొంచెం సాయం అనేది కలుగుతుంది కదా. ఒకటి బస్సు ద్వారా, ఒకటి గ్యాస్ ద్వారా, ఒకటి కరెంట్ ద్వారా హెల్ప్ అవుతుంది కదా. ఏదో విధంగా 2,000 తగ్గుతుంది కదా నెలకి. ఇప్పుడు మీరు ఏ ఉద్యోగం రాయబోతున్నారు అంటే ఏ జాబ్? ఈరోజు రైల్వే ఎగ్జామ్ రాయబోతున్నాను. ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ ఉంది నాకు. నేను ఈరోజు రాయడానికి వెళ్తున్నాను. ఎన్ని ఉద్యోగాలు నియామకానికి ఉన్నాయి అందులో? నాకు యాక్చువల్లీ ఎస్ఐకి 2000 చేంజ్ ఉన్నాయి. 2000 చేంజ్ ఉన్నాయి, అవి రాయబోతున్నాను. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఉంది కదా, దాన్ని రూపుదిద్ది మార్చారు అని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? అంటే ప్రీవియస్ గవర్నమెంట్ చూసుకుంటే వాళ్ళు కూడా రూపొందించినారు కదా, వాళ్ళు కూడా చూపించినారు. అంటే ఒక రైతులాగా చేస్తున్నాడు అనమాట. ఒక రైతులాగా, ఎందుకంటే రైతే కదా మనం అన్నం పెడుతున్నది. రైతుని గుర్తించకపోతే మనకు తప్పు కదా. రైతమ్మలాగా చేస్తున్నాడు అనమాట నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా వేదిక టీవీకి మనం చెప్పాలనుకుంటున్నారా? థ్యాంక్ యూ. ఇంకా గవర్నమెంట్ ఇంకా మంచిగా చేస్తుందని మా అభిప్రాయం ఉంది. ఇంకా మంచిగా ఆయన ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన గ్యారెంటీలు ప్రతి ఒక్కటి గడపకు అందాలని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ చేస్తాడు, అదొక మా నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.